कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक श्री आदिवराह क्षेत्रे वेंकटाचले अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रेयःपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्री श्रीनिवासस्वामिनः कल्याणोत्सवं कर्मांगं मम గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే.
సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. భక్త మహాశయులారా, మనల్నందరినీ అనుగ్రహించడానికి ఈనాడు తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇరు దేవేరులతో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకోవడానికై మనకు దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉన్నారు. వైకుంఠేతు పరేలోకే శ్రియాసార్థం జగత్పతి అని ఆ స్వామివారిని నమస్కరిస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో నమః. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి. యస్య ద్రదవక్త్రాద్యాః పరసద్యాః పరశుదం విఘ్నం నిఘ్నంతి సతతం విస్సక్సేనంతమాశ్రే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శృతిస్మృతినిధే పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. ప్రాణానాయమ్య ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువః అస్యాం శుభదౌస్తే దేవస్య భూతో నారాయణస్య శ్రియఃపతే పురుషోత్తమస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండిల పరిధి పరిస్నాది సర్వవృత్తంత్రవశుద్ధితం శాంతత్వం సపుణ్యావాచకర్మరిష్యన్ ఆదౌ నిర్విఘ్నాన్ ప్రసమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారా సప్తశమాంశేషు సరస్సరిపూర్దేషు అపోభిరహ్ణన్ మదిపాదేశ్యే గృహమృతాం శరంగం శర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమాం తాం త్రిసా పూతా బ్రహ్మ పవిత్రేణ పుతా సూర్య సరస్వే ఆపో వాయుధం సర్వం విశ్వా భూతాన్యవ ప్రాణావాప పశువా భో నమా భోం ద్వాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వా దేవతా భూర్భస్వరాభోం. అస్మిన్ కుంభేంగా సరిత్రావాహయామి. ఏతే శతంబరణే సహస్రమిజ్ఞాః పాశాభిదాః పురుత్ర తేభ్యోంద్రస్వతాద్ విష్ణునిష్వే దేవాముంచంతమత స్వస్య. వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రక్షాంబరధరమావాహయామి యాదస్మదిమావాహయామి. వరుణాయ నమః. వరుణస్యేదమాసనం. వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి. ఏతే ప్లోతస్త్రోత్రియాభరణ ఉపవేత పుష్పగంధోపరీపాలంకారార్థాః ఇమే అక్షతాః సర్వోపచారాः సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనంతర్బాహుం శంఖచక్రసంయుతం జ్యాప్తిం శృంకేతుం పుష్పరథవాహనం పూర్వాషాఢోద్భాం దేవం దక్షిణాముఖమచ్చేత్. ఆగ్నేయాస్మాద్దామేత్వాశ్వేదాత్తమేతోత్సంభోః వైరాజంతే సుతనిధత్తం ప్రేష్యాం దిశాభిధానామనాది యామే స్నాన్ దాతు. ఓం భూః పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి వామే జ్యామావాహయామి తత్పత్నికస్యక్సేనస్యేదమాసనం. విశ్వక్సేనాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి.
विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुपासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् प्रसमाप्य च कुर्यात् सर्वारस्य विश्वक्सेनस्य भोजनं भगवद्भिरनुज्ञातः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाचतां सपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु प्रजापति प्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्त घोराणि शाम्यन्त पापान् शाम्यन्त वायुदेः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्तनतो विष्णुरुचक्रमे पृथिव्या सप्तधाभिः इदं विष्णुरुचक्रमे त्रेदानि देवनं समूढवस्य वागुंसरे त्रीणि पदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ये विष्णोः कर्माणि वसुदेतो वृतानि वसुसे इन्द्रस्येज्जसखाः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ददं तद्विप्रासो विपन्यवोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा सरस्य प्रगिंसते द्रविणोदा वीरवदेषण्णो द्रविणोधारास्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वट्कर्विदोपविशं यदा वै सूर्यपदेति यत् नक्षत्रन्नेति यावत् तत् सूर्यो गच्छेति तत् हिरण्यं पश्येति तावत् कुर्विदत्कारी स्यात् पुण्याः यव कुरुते ओं भूः अतिपुरोक्तिमिष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थाण्डिलपरिधिपरिस्नाः सर्वतन्त्रविषुद्धं शान्तत्वं सपुण्यावातिकर्मणि पुण्याहं भ्रवन्तो भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तो भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तो भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति नेन्द्रोर्धस्वासनः पूषा शुवेदाः स्वस्ति नस्तार्क्ष्वारिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्ददातु ओं भूः अतिपुरोक्तिमिष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थाण्डिलपरिधिपरिस्नाः सर्वतन्त्रविषुद्धं शान्तत्वं सपुण्यावातिकर्मणि स्वस्तिं भ्रवन्तो भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तो भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणा स्वस्तिं भ्रवन्तो भ्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्मभ्ये नमसां सद्यां मित्रधेनोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवें सदस्वीराः ओं भूः अतिपुरोक्तिमिष्टायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थाण्डिलपरिधिपरिस्नाः सर्वतन्त्रविषुद्धं शान्तत्वं सपुण्यावातिकर्मणि वृद्धिं भ्रवन्तो भ्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रवन्तो भ्रवन्तु कर्मरुद्धतां कर्मणा वृद्धिं भ्रवन्तो भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामया भोस्तान ऊर्जेदातना महेरणाय चक्षुषे योवस्वदमार्दस्तस्य भाजे तेन उषतीरिव मातरः तस्मारङ्गमाभोः सक्ष्याय जन्मधः आपो जनेधाजनः हिरण्यवर्णास्यः पावकायाः जातः कस्य वजाः सुन्दरः अग्निया गर्भन्धद्रविरोपास्तानाभस्सग्गुस्यानाभवन्तु या साकं राजा वरुणो याति मध्ये सत्याण्डिते उपसञ्जनानां मधश्च च श्रियायाः पावकास्तानाभस्सग्गुस्यानाभवन्तु पवमानस्वार्जुनः पवित्रेण विचर्षिणिः यः पोता सपनात्मा पुनन्त मा देवजनाः पुनन्त मनवोधिया पुनन्त विश्वायुवः जातवेदः पवित्रवति पवित्रेण पुनाहिमा शुक्रेण देवदीद्यते अग्ने कृत्वा कुतुगुम्रनु येन देवाः पवित्रेण आत्मानं पुनतेस्ताः तेन सहस्रधारेण पामान्यः पुनन्त मां प्राजापत्यं पवित्रं ततोऽद्यां गम्भीरण्यं येन ब्रह्मविदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सहमाप्नातु सोमस्वस्त्यावृणः समीच्याः यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदा मोर्जयन्त्वाप्नातु तच्छयोरावृणीमहे गातें यज्ञाय गातें यज्ञमदे दैवेः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातिभेषजं षण्णो अस्तद्पदे षण्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्याहान्ति देवार्तुजो मार्जयन्तां दक्षिणायान्ति स्मासाः पितरा मार्जयन्तां प्रतीच्याहान्ति शिग्रहाः पशवः मार्जयन्तां उदीच्यान्तिश्चा भवषदेव वनस्पतयः मार्जयन्ताम् ऊर्ध्वायाहामिति यज्ञसंवत्सरो यज्ञमतिर्मार्जयन्तामदोदराधरे नागेभ्यो मार्जयन्तां वास्तोःष्पदे प्रजानि यस्मान् स्वाविश्वाणुमिवो भवानः इत्येमहे प्रतर्नो शश्वस्यन्ने दत्तपदे षण्चतुष्पदे वास्तोःष्पदे षग्मया संसदा ते सक्षीमहि सरण्यागातमत्याः आवक्षेमुपयोगे वृण्णो यूजं पातस्तस्तभिः सदानः अमीवः वास्तोःष्पदे विश्वारूपाण्याभिषन्ने तथा सेवयदिनः अनोरणीयान् महतोमहीयानात्मा गुहायानि तोस्यन्तो तमः कदम्बस्य दिवेदशोको धातुः प्रसादान् महिमानिमीशं सप्तः प्राणाः प्रवन् सप्ताः सप्ताच्च समितः सप्तजिह्वाः
वरुणान्मा सक्सेनान्मः पुनः पाद्याचं समर्पयामि वरुणान्मा सक्सेनान्मः यथा भासा गुणभारं निवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्करां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च వైకుంఠే తు పరే లోకే శ్రియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతైః సహ అని అన్నట్లుగా వైకుంఠంలో నిత్యము కూడా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని అన్నట్లుగా వైకుంఠంలో నిత్యసూరి పరివేష్టితుడై స్వామివారు ఆదిశేషుడిపై శయనించి ఉండగా అమ్మవారు పాదసేవనాన్ని నిర్వర్తిస్తూ ఉంటే ఈ సకల చరాచర సృష్టినంతా కూడా సృష్టి స్థితి లయలు అనేటువంటి కార్యక్రమాలను అవలీలగా లీలామాత్రంగా నిర్వహించేటువంటి స్వామివారు ఈనాడు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తేష్టార్థప్రదానం ప్రవితతయశం విష్ణుమర్చావతారం అని అన్నట్లుగా అర్చావతార రూపంలో భక్తజనులందరూ కూడా ఏది తలిస్తే దాన్ని ప్రసాదించేటువంటి స్వామివారిగా అదుగో చిరుమందహాసముతో ఈ జరిగే కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు మలయప్ప స్వామివారు. ఎలాగైతే భగవద్గీతలో గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అని అన్నట్లుగా ఈ సృష్టి ఎలా మొదలవుతుంది అని అంటే గనక ఆత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః అని వేదంలో చెబుతూ ఉన్నది. ఈ మానవుడికి కానీ లేదు చరాచర సృష్టికి మూల కారణం ఏమిటి అంటే ఓషధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్వీకరించడం ద్వారా సంతానోత్పత్తి జరిగి సృష్టి అంతా కూడా క్రమంగా జరుగుతూ ఉన్నది. అటువంటి ఓషధుల్లో సోముడి రూపంలో స్వామివారు ఉండడం వల్ల అవన్నీ కూడా ఫలదీకరణ చెంది మనకు ఆహారంగా నిత్యము కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి. అటువంటి స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఈనాడు అంకురార్పణ సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సకల దేవతలని కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించి ఆ యొక్క పాలికలలో నవధాన్యాలను సమర్పించారు అర్చక స్వామివారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో జరిగేటువంటి వైదిక కార్యక్రమాలను ఆద్యంతము కూడా మనం వీక్షిస్తూ స్వామివారి యొక్క నామస్మరణాన్ని చేస్తూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిద్దాం. భక్త మహాశయులారా, ఇప్పుడు స్వామివారికి యాగదీక్ష కౌతుక బంధనార్థం ఆ రక్షాబంధనములకు ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. అయితే ఈ రక్షాబంధనములలో ఆదిశేషుణ్ణి ఆవాహన చేస్తారు. మనం నమస్కరిద్దాం. గోవింద గోవింద. అనంతమావాహయామి ప్రసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచూన్ సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో వేదాం విశ్వనాభగ స్వస్తి దేవేద నరుణః స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తి వాయుపభ్రామహే సోమం స్వస్తి భువనస్యస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసోః వందనః విశ్వే దేవానోః అద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్నిః స్వస్తి దేవాః వంద్రిభువః స్వస్తి స్వస్తి నోః రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యరేవతి స్వస్తి ఇంద్రశ్చ అగ్నిశ్చ స్వస్తి నోః ఇతే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పునఃతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమృష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నావం వారుహేమ అంహోం చ మాంగిర సంజయన్ చ స్వస్త్యాః త్రేయం మనసా సాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే స్వస్తం బాధే సువయన్నోస్తు శుభగం శుభం. స్వామికి ధరించబోయేటువంటి ఆ రక్షాబంధనాలను మనకందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారు ఆచార్య స్వామి. మనమంతా కూడా వీక్షించి తరిద్దాం. కళ్యాణ మహోత్సవంలో ముందుగా విశ్వక్సేనారాధనం. స్వామివారికి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ముందుగా ఆరాధన చేసుకుని
ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఆశాంతము జరిగేటువంటి కార్యక్రమములలో ఏ విఘ్నములు కూడా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామికి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి ఆ విశ్వక్సేనుల వారిని ప్రార్థించిన తర్వాత కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అని అన్నట్లుగా ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవనదులన్నింటినీ కూడా అక్కడ కలశంలో జలంలోకి ఆవాహన చేసి ఆ జలాధిదైవమైనటువంటి వరుణుణ్ణి అర్చన చేసిన తర్వాత విశేషమైనటువంటి వేదమంత్రములతో ఆ కలశాన్ని అభిమంత్రించి ఆ ఉదకాన్ని అక్కడంతా కూడా ప్రోక్షణ చేయడం ద్వారా దేహశుద్ధి, స్థానశుద్ధి, పాత్రశుద్ధి, ఆత్మశుద్ధి, బింబశుద్ధి అని ఆగమశాస్త్రంలో 5 విధములైనటువంటి శుద్ధులను చెప్పి ఉన్నారు. అటువంటి పంచశుద్ధులని నిర్వర్తించినటువంటి ఆచార్యస్వామి వారు వరరూపధారి అయినటువంటి శ్రీనివాస ప్రభువుకు అర్ఘ్యపాద్య ఆచమనాదులన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నారు. భక్త మహాశయులారా, ఈ సందర్భంగా మనం నిత్య నిరంతరము కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే స్వామి యందు ఎప్పుడూ కూడా విశ్వాసము, భక్తి అనేటువంటివి మనం ప్రదర్శిస్తూ ఉండాలి. ఎందుకు అనంటే గనక భక్తి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనకి పరమాత్మకి మధ్యలో వారధి వంటిది భక్తి. ఏమిటి ఈ భక్తి అనంటే గనక శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 విధములైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. ఈ భక్తి మార్గాలను అనుగమించి వెళ్ళేవారిని భాగవతోత్తములు అని చెప్పి అంటారంటే ఎల్లప్పుడూ కూడా ఈ 9 విధ భక్తి మార్గాలను వారి జీవితంలో ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ ప్రవర్తించే వారిని భాగవతోత్తములు అంటారు. అందున పరమ భాగవతోత్తములు ఎవరు అంటే ప్రహ్లాదో బలిరంబరీష నృపతిర్ వ్యాసో వశిష్ఠ సుఖ అన్నట్లుగా ఎంతోమంది పరమ భాగవతోత్తములు స్వామివారిని సేవించి ఉన్నారు. అటువంటి పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసారమనుచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత గట్టితెండు దూతలారా అని చెప్పి యమధర్మరాజు భాగవతంలో చెబుతారు. అంటే మనం ఎప్పుడూ కూడా మన దృష్టి ఎక్కడ ఉంటుంది అంటే స్వామివారిని సేవించాలి, స్వామివారిని సేవించాలి, స్వామే మనకి గొప్పవాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆ స్వామివారిని సేవించి ఎవరైతే ఉంటారో, ఆ స్వామివారిని సేవిస్తూ నిత్య నిరంతరం ఎవరైతే ఉంటారో వారిని సేవించడం ద్వారా కూడా పరమాత్మ అత్యంత సంతుష్టుడవుతాడట. యమధర్మరాజు యమదూతలతో ఏమి చెబుతున్నాడు అంటే గనక పరమ భాగవతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పాదధూళి ఎందే సమస్తమైనటువంటి తీర్థరాశులు దాగి ఉంటాయట. అందుకే భక్తరామదాసు వారు కూడా భాగవతుల పాదజలము పైన చల్లుకున చాలు భాగీరథికి పోయననే భ్రాంతి ఏటికే అని చెప్పి వారి యొక్క కీర్తనల్లో చెబుతారు. అటువంటి పరమ భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారిని సేవిస్తూ వారు సేవించగా, వారు పరమాత్మను సేవించగా వారికి కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని మనం వారితో పాటు పంచుకుంటూ వారి దగ్గర పరమాత్మ గురించి కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలే తప్ప మనం కూడా వారితో సమానమైన వాళ్ళమే అని ఎప్పుడూ అనుకోకూడదు. అటువంటి పరమ భాగవతోత్తముల యొక్క పాదముల దగ్గరే సమస్త తీర్థములు ఉన్నాయి అని చెప్పి వారిని సేవించకుండా ఎవరైతే తీర్థాలు, క్షేత్రాలు తిరగాలని అనుకుంటారో వారిని మీరు ఏమాత్రము కూడా ఉపేక్షించవద్దు అని చెప్పి యమదూతలకు యమధర్మరాజు చెబుతున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటి అంటే ప్రప్రథమంగా మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే పోతనామాత్యుల వారు చెబుతారు, నీ పాద కమల సేవయు. మొట్టమొదటిగా నీ పాదాలను ఎప్పుడూ కూడా నేను సేవిస్తూ ఉండాలయ్యా. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యము. నీ పాదాలను సేవించే పరమ భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వారితో నాకు సాంగత్యము కావాలి. నితాంత అపారభూత దయయు తాపసమందార
ద్వారా మాకు దయసేయగదే అని చెప్పి పోతనామాత్యుల వారు చెప్తారు. సమస్త భూతముల యందు కూడా దయ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా నాకు కలగజేయి స్వామి అని చెప్పి ఆ స్వామిని నిత్య నిరంతరము కూడా మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మలయప్ప స్వామి వారికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కంకణ ధారణ జరిగిన తర్వాత ఇప్పుడు హోమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. శుద్ధైరక్తైర్వాహారుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మై దేవ్యాహోతారామచంద్ర పూర్వేరిష్టాస్యాం తన్వాసు వీరాః మహ్యీజంతవ్యాన్ హవ్యాగోత సత్యామ్న సౌమ్యస్తు ఏ నామానిగాహం గతమచ్చనాహం విశ్వే దేవాస్వాధివోచదామి ఉద్ధన్యమానమస్యామేధ్యాం బాప్మానం పశమానస్యంతు శివానస్సంతప్రదేశన్నా మాతా పృథివీ త్వగదాతా పూతహ్యదనేన సౌమ్యా కృణధ్వగం వృషణా హోతింశతి జాతవేద భువనశ్రేతే హింసదపసోజ్జనిష్యతే అగ్నివశ్వత్థా దివ్యవాగ్ం సమీగర్భార్జునవ్యామి అభూః ఆయుః ప్రజాగమరేమస్మాదేశ్వరీదేవనాద్రాణి అగ్నాయాహి విదే గృణానో విదాతి నిహోతా సస్యవృషి ఐతేన మన్యస్వ నూతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిత ప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మరస్తాద్ శ్రీమత్సరచ వేనావః సబుద్ధ్యామతశివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుగం సోమారవంతమాస సోమో వీరం కర్మణం దాతు సాధన్యం శ్రీయం సభే మిత్రశ్రావణమయోదా తస్మై సోమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాజమానోస్తు సప్తర్షీనాగం స్కృతాం మిత్రలగస్తత్రేమం యజ్ఞం యజమాంచదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతాజమానోస్తు సప్తర్షీనాగం స్కృతాం మిత్రలగస్తత్రేమం యజ్ఞం యజమానంచదే ఓం ప్రోక్ష పవిత్రేః స్థో వైష్ణవ్యేస్థో యజ్ఞేః వాయుభూతేస్థో విష్ణోర్మనసా భూతేస్థో యజ్ఞస్య పావనేస్తః పరశరస పవిత్రేః స్థో వైష్ణవ్యో దేవసవితా ప్రసోపనాత్వచ్ఛద్రేణ పవిత్రేణ వసోత్సూర్యసరస్మేరాపో దేవీరగ్రే భోగ్రిం యజ్ఞం నేతాగ్రే యజ్ఞమతిం దత్తయుష్మానింద్రౌనిత్తూర్యే యూయమింద్రమినిధ్వం తూర్యే ప్రోక్షదాస్త విష్ణవే నమః విష్ణోస్తు భూసి దక్షిణతో విష్ణోస్తు భూసి దేవేభ్యः విష్ణోస్తు భూసి श्रुतासी घृतासी ध्रुवासी तारणासी वानस्पत्यो देवेभ्यः संदस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवातं यच्छा प्रणयज्ञं देवतावध्यतन्नः सुविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं श्रुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानच्छदेः ॐ प्रणय सोमापः प्रणेष्यामि यजमानवातं यच्छा प्रणयज्ञं देवतावध्यतन्नः सुविष्टेजमानोऽस्तु सप्तर्षीनागं श्रुतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानच्छदेः ॐ प्रणय को वः प्रणयतु स वः प्रणयत्वा यज्ञं संसादयन्तुनः दक्षिणप्रदो ब्राह्मीण तीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतमावाहयामि रुद्रानावाहयामि अपापस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि ऐत्यानावाहयामि विष्णुमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षे स्वामावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेश्वरान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिश्चन्द्रभामि इन्द्रायश्चन्द्रभामि यज्ञेश्चन्द्रभामि सोमायश्चन्द्रभामि यज्ञेश्चन्द्रभामि सोमायश्चन्द्रभामि अग्निशोमाभ्याञ्चन्द्रभामि प्रजापतिश्चन्द्रभामि ब्रह्मणेश्चन्द्रभामि इन्द्रायश्चन्द्रभामि वसुभ्योश्चन्द्रभामि मरुद्भ्योश्चन्द्रभामि रुद्रेभ्योश्चन्द्रभामि अपोपस्पृश्य ओं श्री महाविष्णुवेश्चन्द्रभामि मित्रायश्चन्द्रभामि वरुणायश्चन्द्रभामि आदित्येभ्योश्चन्द्रभामि शुभ्याश्चन्द्रभामि पूष्णेश्चन्द्रभामि कक्षायश्चन्द्रभामि कक्षदेव सोमायश्चन्द्रभामि औपासने यज्ञायश्चन्द्रभामि यज्ञदिष्वेभ्यो देवेभ्यो जुष्टन्निरवामि सर्वदेवेभ्योश्चन्द्रभामि आज्यं त्रिपतिश्रियां चरन् त्रिपतिश्रियां यज्ञे ज्योतिरसि समिति स्वाहा अमृतं स्वारणमसि अन्तर्दं रक्ष अन्तर्धारातयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारातयः चिक्पतिस्वाप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा वाक्पतिस्वाप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा देवस्ता सुविदाप्ना त्वच्छद्रेण पवित्रेण वसोत्सूर्यसरस्मै स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यक्ष अक्षत आज्यां चरुभिः
వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నే నమః జాతవేసే నమః సోసే నమః అవిరప్రసే నమః పంకిరాసే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఐతేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దివ్యత ప్రసవా షష్ఠిశతసహస్రాహాని తమక్షమద్భుతమానయా ఐంతేజ్ఞాత్మాజాద్వేదస్య నేద్వస్య వదేజేద్వదేజాస్మాన్ ప్రజా పశుబ్రహ్మవర్సేనాన్నాద్యేన్ సమేధ్య अस्मिन् औपासनाट्युण्डे ब्रह्मन् संस्थम् आधास्य आधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा निरित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्राय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा अक्षय सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्यान्तरं सावित्र्या गृहीत्वा व्याहुतिर्जुहोति ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा तेन मुखस्थाः नुतेन मुखस्थाः सरस्वतेन नमस्काः देवसविदप्रासाभिः ओम भूहतिविरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान् स्वमन्त्रवीर्यादनात् प्रयास्थात् तमतो देवादिवैष्णवं होष्यैतेन मन्यस्वानुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसविदप्रसवा ओम मतो देवाहुन्तु नतो विष्णुचक्रमे पृथिव्याः सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगोपादाभ्यः अतो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विसेतः व्रतानि विश्वसि इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्विप्रासो मन्यवो जार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐतेन नमस्काः अनुतेन नमस्काः सरस्तेन नमस्काः देवसविदः प्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు శ్రౌతస్మార్తారికం కర్మ నిఖిలం మేన సూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః త్రిదస్మతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నార్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరివిశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమదవ్యక్తాఖ్య సప్తావర్ణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతల తలాతల సప్తపాదాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దండి శృండాదండోత్తంబితే అమరావతి తేజావతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నే అమనిరుతే వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకజలవలయితే లవణేక్షుసురాసర్పితధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణోపరివృతే జంబూప్లక్షకుచక్రౌంచ సాగసాన్మళి పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతకం పురుషహారీలావృతభద్రాశ్వకేతుకమాలకరమణక కురువర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేకజన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితదామాది సంఘాతప కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిరైశ్వర్యమండలపర్యంతం కృతరాశీర్వర్సహస్రావసానే ఏకైకతిలాపకర్షక్రమేణ సర్వరాశ్వసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమత్రాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలాభాత్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహమంతర్యామి అర్చావతార స్వరూపరోణమైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదివృత్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగీర్ద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రారాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహమంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నత్రే ఆంగీర్ద బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రారాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాది ఉత్పత్తి స్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీర్ధ బార్హస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య
సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిరద బృహస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔరువేదిల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మకాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప అవత్సారణైధ్రువత్రయార్షే ప్రరాణిత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్దాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం చికీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసి ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్ అని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ అనవధిక కృపాళుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్పి స్వామివారిని వర్ణిస్తారు. అనవధిక కృపాళుత్వము అని చెప్పి అన్నారు. మొదటిది ఏమిటి అనవధిక కృప అంటే కనుక సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాజినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి వేదాంత దేశికుల వారు దయాశతకంలో వర్ణిస్తారు. అంటే శ్రీనివాసుడు యొక్క కృపకు ఏవైనా ఒక రూపం ఉన్నది అంటే అది కేవలం అమ్మవారే అనట. ఎందుకు అనంటే ఈశానాన్ జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం అని చెప్పి అమ్మవారిని వర్ణిస్తారు కదా. నిత్యము శరణాగతిలో పాపినా మహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీ అని చెప్పి స్వామివారిని మనమంతా కూడా ప్రార్థిస్తాం. ఏమిటి దానికి అర్థము అంటే పాపాలు చేసేటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేనయ్యా, పాపాలను చేసిన వాళ్ళని రక్షించడంలో మొట్టమొదటి వాడివి నువ్వు అని చెప్పి నిత్యము శరణాగతిలో వర్ణిస్తూ ఉంటాం. మనం ఎన్ని పాపాలు చేసినా సరే రక్షించేటువంటి కరుణ ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మకు అంటే ఆ వక్షస్థలంలో కొలువై ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి వల్లే ఆ కరుణారసం స్వామివారికి ఎల్లప్పుడూ కూడా కొలువై ఉంటుంది. అందుకే తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం నిత్యము కూడా భక్తజనులందరి మీద కూడా అపారమైన వాత్సల్యాన్ని స్వామివారు కురిపించే విధంగా నిత్యము అమ్మవారు వక్షస్థలంలో కొలువై ఉండి స్వామివారిని కోరుతూ ఉంటుంది. ఈ సృష్టినంతా కూడా నీవే సృజించావయ్యా, మనిద్దరము కూడా మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే అన్నట్లుగా ఈ సృష్టి అంతటికీ కూడా తల్లిదండ్రులు వంటి వాళ్ళం మనం.
ఆ పిల్లల యొక్క కష్టాలను తల్లిదండ్రులు కాకపోతే ఎవరు పట్టించుకుంటారు, మనమే వారి యొక్క బాగోగులన్నింటినీ కూడా చూద్దాము అని చెప్పి అమ్మవారు ఎప్పటికప్పుడు స్వామివారికి తెలియజేస్తూ ఉంటుందట. అటువంటి అమ్మవార్లను శ్రీదేవి భూదేవి ఇరుదేవేరులను కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ అని అన్నట్లుగా విశ్వంభర సర్వభూతా సాక్షిణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి అని అన్నట్లుగా మహాసంకల్ప పఠనాన్ని ఇప్పటి వరకు కూడా ఆచార్యస్వామి వారు నిర్వర్తించారు. అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతుపుణ్యఫలావాప్త్యర్థం అని ఆ సంకల్పంలో చెప్పి ఉన్నారు. ఈ కన్యాదానాన్ని నిర్వర్తించిన, కన్యాదానాన్ని వీక్షించిన, ఆ కన్యాదానాన్ని స్మరించిన మాత్రం చేతనే గొప్ప గొప్పవైనటువంటి జ్యోతిష్టోమాది యజ్ఞములన్నీ కూడా చేసినటువంటి ఫలాన్ని మనం పొందుతామట. ఎందుకు అంటే సమస్తమైనటువంటి దానములన్నిట్లో కూడా కన్యాదానం చాలా శ్రేష్టమైనది అని చెప్పి మనకు పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అటువంటి గొప్ప ఫలాన్ని అందించి పరమాత్మ యొక్క వైకుంఠంలో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యములు అనేటువంటి చతుర్విధ మోక్షములను కలగజేసేటువంటి శక్తి కేవలం కన్యాదానానికి మాత్రమే ఉన్నది. మనం వైకుంఠంలో ఈ కన్యాదానాన్ని వీక్షించడం వల్ల మనం మాత్రమే స్వామి యొక్క పరమపదానికి చేరుకుంటామా అంటే కనుక దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం మన ముందు 10 తరాలు తర్వాత 10 తరాలు మనమంతా కూడా సమస్త పాప విముక్తులమై విష్ణు సాయుధ్యాన్ని పొందుతాము అని చెప్పి ఆ యొక్క కన్యాదాన సంకల్పంలో చెప్పబడుతూ ఉంది. అటువంటి గొప్పదైనటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత సమస్త జగన్మంగళకరములైనటువంటి ఆ మాంగళ్యాలకు అర్చనాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్యస్వామి. ముందుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అమూర్త భగవద్యజనంగా చెప్పబడేటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి గాను అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి వస్త్ర సమర్పణ ఇత్యాది వైదిక క్రతువులన్నింటినీ కూడా నిర్వర్తించిన తర్వాత స్వామివారికి ఇరుదేవేరులను ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సాధారణంగా మన ఇంట్లో పెంచి పెద్ద చేసినటువంటి ఒక బాలికను మనం కన్యాదానం చేస్తేనే ఇంత గొప్ప ఫలాన్ని మన పురాణాల్లో శాస్త్రాల్లో నిర్దేశించారు అంటే సాక్షాత్తుగా శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు వారి యొక్క కీర్తనల్లో వర్ణిస్తారు కదా. సాక్షాత్తుగా చంద్రుడికి తోబుట్టువు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి. సమస్త సంపదలన్నిటికీ కూడా ఆవిడ అధినాయకురాలు. అటువంటి అమ్మవారిని పరమపురుషుడైనటువంటి ఆ మలయప్ప స్వామి వారికి ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించడము అంటే ఈనాడు కదా మన జన్మ ధన్యమైనది అని చెప్పి మనం అందరం కూడా స్మరించుకుంటూ ఆ మాంగళ్యాలను మనందరికీ కూడా దర్శింపచేయబోతూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. మనమందరం కూడా సభక్తికంగా ఆ దివ్యమంగళకరములైనటువంటి మాంగళ్యాలకు నమస్కరిస్తూ జరగబోయేటువంటి ఈ మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనం సభక్తికంగా వీక్షిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఈ యొక్క జగన్మంగళకరములైనటువంటి ఆ అమ్మవార్ల యొక్క మాంగళ్య ధారణాన్ని మనం చూడడం ద్వారా మనకు సమస్తమైనటువంటి అశుభములను కూడా పరమాత్మ దూరం చేసి సమస్తమైనటువంటి శుభ సౌభాగ్యాలను కలిగించాలని నమస్కరిద్దాం. గోవింద గోవింద. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తామగం రాజా నమసృజత. తంత్రయో వేద అన్వసృజ్యంత. తాన్ హస్తే కురుత. అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతపస్యత. సౌభాగ్యమత్వై దత్తాయాదాస్తం విపరేతన. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
स्वाहा ऐते नमः स्वाहा अनुमते नमः स्वाहा सरस्वते नमः स्वाहा देवसवितः प्रासावीः ओम भूः अतिपुरोक्तिमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होष्ये ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा इमां लाजान्ते आज्यमभिहार्य समृद्धिकरणान् मम तुभ्यन्तु सम्मरणां सदग्निरणमन्यतां यन्नार्जिबब्रूदेऽग्नो लाजानो वन्ति दीर्घायुरस्तुरेपदरे दन्तां ज्ञातयो मस्वाहा उदाजसा स्वायुषोदहुदेनामृतेनोत्तर्जन्यस्य सुष्मेण दस्तामतागम् अनु विश्वावदत्तया विजं धारावधन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तु सम्मरणां सदग्निरणमन्यतां यन्नारिबब्रूदेऽग्नो लाजानो वन्ति दीर्घायुरस्तरेपदरे दन्तां ज्ञातयो मस्वाहा उदाजसा स्वायुषोदहुदेनागमृतेनोत्तर्जन्यस्य सुष्मेण दस्तामतागम् अनु विश्वावदत्तया विजं धारावधन्यायव अतिगाहे महेद्विषः इमां लाजानोपामि समृद्धिकरणान् मम तुभ्यन्तु सम्मरणां सदग्निरणमन्यतां यन्नारिबब्रूदेऽग्नो लाजानो वन्ति दीर्घायुरस्तरेपदरे दन्तां ज्ञातयो मस्वाहा उदाजसा स्वायुषोदहुदेनागमृतेनोत्तर्जन्यस्य पुष्पेण दस्तामतागम् अनु विश्वावदत्तया विजं धारावधन्यायव अतिगाहे महेद्विषः ओम भूः स्वाहा ओम भुवः स्वाहा ओम स्वः स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐते नमः स्वाहा अनुमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रासावीः ओम भूः अतिपुरोक्तिमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्त्रपर्यातरणास्तप्राश्तार्थम् अतो देवादिवैष्णुं होष्ये तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसवा ओम अतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां स्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समूढमस्वागं सरे स्वाहा त्रीणि पदाब्जक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतोः वृतानि पश्यसि इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासो वन्यमोजार्ध्रभागं तत्सविन्दति विष्णोर्जत्परमं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्वः स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐते नमः स्वाहा अनुमते नमः स्वाहा सरस्ते नमः स्वाहा देवसवितः प्रासावीः ओम भूः अतिपुरोक्तिमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलदत्तं पुरष्टातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यदस्य कर्मणोत्तरेदं विद्यानेन महाकरम् अग्निश्रेष्ठार्थं कदा स्वाहा अग्नेः षष्ठगते स्वतःतातेनां कामानागसमुद्रित्रे स्वाहा अग्ने स्वाहा अग्नेन्नादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वासुपते नमो वासुपते स्वाहा यन्मात्मनम् इन्दाभूदग्निस्तत्पुनरः जातवेदावचर्षिणि स्वाहा पुनरग्निश्चक्षरात्मनिन्द्र बृहस्पति पुनर्म्याश्विनाज्वं चिक्षात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वसिष्ठेभ्यः स्वाहा बेजन्दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुरमतिरोक्तं च अग्ने अतिरिक्तं कर्मणो यच्छेनमग्नः परमान् प्रतिनिधि कल्पयन् स्वाहा करार्तिरेत देवान् स्वाहा अत्र मत्वान्तर्गामिञ्च तस्मिन् यज्ञे मन्त्रतः कर्मतो वाह अने आहुत्यात् समयां शृणुतृप्यन् देवा वृषन्तां कृतेन स्वाहा यथोऽस्य धीमहि स्वाहा समितिस्तेजोस्तेजोमयि स्वाहा यमसधि मे मृत्योर्मे पाहि स्वाहा सूर्यसधि मे चक्षुर्मे पाहि स्वाहा सोमसधि मे चित्तमे पाहि स्वाहा वायोर्धि मे प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोधि मे बुद्धि मे पाहि स्वाहा सप्तते अग्ने समित सप्तैः सप्तः सप्धाम प्रियाणि सप्तहोत्रा सप्धात्वा इन्द्रिय सप्तयो निरावरण स्वागतेन स्वाहा ऋतदान विद्वानुष्टप्तेन पूर्णमहत्व मनसा प्रजापति स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं ओषधे वनस्पति गन्धर्वास्य भुक्तं अग्निजीर्णं वेदिर्जीर्णं देवजीर्णं पतिजीर्णं ओषधे वनस्पति गन्धर्वासरस्य जीर्णग् स्वाहा समन्तां भय
సమంతాం పరిషవిషాగుతేన సమాదిత్యై వసుభిः సమ్మరుద్భిः సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి యత్స్వాహా సప్తతే అగ్నే సమిద సప్తైష్వా సప్తశ సద్ధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా ఇంద్రి సప్తయోనిరావణ స్వాగతేన స్వాహా అగ్నిస్త్రిపదు వేదస్త్రిపదు ద్యోస్త్రిపదు ఉదయస్త్రిపదు బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం వోషధి వనస్పతి గంధర్వాస్త్రిప్యంతాం యదక్షప్రదాం పితామహ సాక్షిమస్త్రిప్యంతాం ఐతేనమగ్రస్థా హనుమతేనమగ్రస్థా సరస్తేనమగ్రస్థా దేవదేత ప్రాసావి పవిత్రమసి పవిత్రం మే భూయా స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయా స్వాహా సన్మే భూయా స్వాహా ప్రాచాహాంతి దేవార్త్యమార్జయంతాం దక్షిణాజాన్ దిష్మాసాః పితరమార్జయంతాం ప్రతీచాహాంతి శిఖరః పశుమార్జయంతాం దక్షిణతః పరదీపనయా పశ్చిమతః పరదీపనయా ఉత్తరతః పరదీపనయా దక్షిణతः విష్ణోः సదనమసి పశ్చిమతः విష్ణోः సదనమసి ప్రాచ్యాం విష్ణోः సదనమసి సర్వాణ్యాన్ సమూష్య గ్రంథిం విసృజ్య అద్భిః ప్రోక్షాం ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామాపవోషధయో మరుతాం ప్రషదయశ్చ దివం గచ్చతతో నృష్టిమేరయ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతే లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమారుతయోద్భూతిः ఆదిత్యः సోమో నమః త్ర్యాయుషం జమదగ్నే కశ్యపస్య త్ర్యాయుషం త్రద్దేవానాః త్ర్యాయుషం తన్మే అస్తు త్ర్యాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్షే త్ర్యాయుషం దీర్ఘాయుత్వాజ బలాజ శతాజ శతం చ వర్షే త్ర్యాయుషం ఆపోహిష్టామయ భోస్థాన ఊర్జేదాదన మహేరణా చక్షే యోగస్తోదమార్దస్తవాదేన ఉషతీరివ మాత్రః తస్మార్గమాపోయ శిక్ష్యాయ జన్మతః ఆపో జనే రాజనః యత్తేజ్ఞేదేవసేనాహం దేవసేభూయాసం యత్తేజ్ఞేవర్చస్సేనాహం వర్చస్సేభూయాసం యత్తేజ్ఞేహరస్तेनाहं हरस्सेभूयासं मयि मेधां मयः प्रियां मयग्निस्तేజో దాతు मयि मेधां मयि प्रियां मयीन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योत्ताजो दातु योगसूर्यं दृशे यवदगान्मातो नमः दिभ्राजमानसरसमध्यात्मा मनसा पुनातु कायेन वाचा मनसेन्द्रियैर्वा वा प्रति स्वभावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुरोभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्यं उपगच्छ सर्वं श्रीभूनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఈ విధంగా అత్యంత వైభవోపేతంగా ఇప్పటిదాకా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించారు అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో. ఈ యజ్ఞాన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే కనుక యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని గీతావాక్యంలో పరమాత్మ తెలియజేస్తారు. వర్షాలు రావడానికి గాను కారణంగా ఈ యొక్క యజ్ఞం ఉపయోగపడుతుంది అని చెప్పి భగవద్గీతలో పరమాత్మ చెప్పారు. ఎందుకంటే కనుక సమస్త దేవీ దేవతలందరికీ కూడా ప్రధానమైనటువంటి దైవం ఎవరు అంటే దేవేంద్రుడు.
దేవతలందరికీ కూడా అధిపతి ఆ యొక్క దేవేంద్రుడు. ఈ యజ్ఞాన్ని చేసి దేవేంద్రుణ్ణి తృప్తిపరచడం ద్వారా ఆ పర్జన్యుణ్ణి ఆదేశించి మనకు సకాలంలో వర్షం కురిసేటట్టుగా చేస్తారు దేవతలంతా కలిసి అనేటువంటి భావనతో ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించి మరలా ఈ దేవతలందరికీ కూడా అంతర్భూతుడై ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మకే కాయేనవాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణారవిందముల చెంత ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని అంతా కూడా ఆచార్య స్వామి వారు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఎందుకు అంటే స్తంభాది బ్రహ్మ పర్యంతం ఉన్నటువంటి సమస్త జీవరాశులలో కూడా సమస్త ప్రాణుల యొక్క హృదయాంతరాళములలో అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాగుహాయాం నిహితోస్య జంతోహ అని చెప్పి వేదంలో చెప్పినట్లుగా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని గీతలో చెప్పినట్లుగా సమస్త ప్రాణుల యందు నిండి ఉన్నటువంటి ఆ స్వామివారే ఈనాడు అందరిలోకి కూడా ప్రవేశించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని భగవానేవ స్వనీయామ్య స్వరూపస్థితి స్వశేషేకరసేన స్వాత్మస్వదత్త కర్తృభావేన స్వకీయైశ్చ దేహేంద్రియాద్యుపకరణై అని సాత్విక త్యాగంలో చెప్పినట్లుగా ఆ స్వామివారే ఈ భక్తులందరిలో కూడా ప్రవేశించి ఇంతసేపు ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి గాను శక్తిని ప్రసాదించాడా, శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగించాడా ఆ స్వామివారే అన్న విధంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సుసంపూర్ణం చేసుకున్నటువంటి స్వామివారు ఇరుదేవేరులతో కూడి ఇప్పుడు అక్షతారోపణాన్ని నిర్వర్తించుకోవడానికి గాను స్వామివారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవ వీక్షణం ద్వారా సమస్త ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యములు భోగభాగ్యములు అన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో కలగాలని కోరుకుంటూ ఇప్పుడు చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
ఓ